విజయనగర సామ్రాజ్యం భారత చరిత్రలో ఒక స్వర్ణ యుగం. హంపీ నగరం దేవాలయాల ఘనత, బజార్ల సంపద, ప్రజల కళకళలతో నిండిన మహానగరం. విరూపాక్ష దేవాలయ గోపురంపై ఉదయించే సూర్యకాంతి నగరాన్ని మేల్కొలిపేది. బజార్లలో వజ్రాలు, ముత్యాలు రాసులుగా పోసి అమ్మేవారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యాపారులు ఆ సంపదను చూసి ఆశ్చర్యపోయేవారు. ఆ రాజ్యానికి అధిపతి ధైర్యం, జ్ఞానం, కరుణ కలిగిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. రాజసభలో కవులు పద్యాలు చదివితే, పండితులు శాస్త్రాలు చర్చిస్తే రాజు ఆనందంగా వినేవాడు. కాని ఒకరోజు ఆ ప్రశాంత సభలోకి ఒక గూఢచారి ఆందోళనగా వచ్చాడు. సరిహద్దుల్లో శత్రువుల దాడి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు. రాయలవారు క్షణం ఆలోచించారు. సింహాసనం నుండి లేచి తన ఖడ్గాన్ని అందుకున్నారు. కాని యుద్ధానికి ముందు ప్రజల మనస్సు తెలుసుకోవాలని నిర్ణయించారు. అందుకే మారువేషంలో గ్రామాల వైపు బయలుదేరారు. ఒక గ్రామంలో ఆయన ఒక యువకుడిని చూశారు. ఆ యువకుడు తన ఇంటిని వదిలి భయంతో పారిపోతున్నాడు. రాయలు అతడిని ఆపి ప్రశ్నించారు, "ఎందుకు వెళుతున్నావు?" ఆ యువకుడు బాధగా అన్నాడు, "రాజు కాపాడతాడు, మనం బ్రతికితే సరిపోతుంది." అది విన్న రాయలు స్వల్పంగా నవ్వారు. అతడిని ఒక ఎండిపోయిన చెట్టు దగ్గరకు తీసుకెళ్లి చెప్పారు, "ఈ చెట్టు నీడ ఇవ్వాలంటే ముందుగా అది ఈ మట్టిలో బలంగా నిలబడాలి. అలాగే ఈ నేలని కాపాడేది కేవలం రాజు కాదు, ఈ నేలని ప్రేమించే ప్రతి మనిషి." ఆ మాటలు ఆ యువకుడి హృదయాన్ని తాకాయి. భయం ధైర్యంగా మారింది. అతడు కర్ర పట్టుకుని తన గ్రామాన్ని కాపాడాలని నిర్ణయించాడు. కొద్దిసేపట్లో ఊరి ప్రజలందరూ ఒక్కటయ్యారు. పనిముట్లు, కర్రలు, ఆయుధాలు తీసుకుని గ్రామ రక్షణకు సిద్ధమయ్యారు. అప్పుడు రాయలవారు తన అసలు రూపాన్ని వెల్లడించారు. అది చూసిన ప్రజలలో ఉత్సాహం రెట్టింపైంది. "జై విజయనగర" అనే నినాదాలు గగనాన్ని తాకాయి. రాయలు గుర్రంపై ముందుండి ప్రజలను, సైన్యాన్ని నడిపించారు. శత్రువుల సైన్యం గ్రామంపై దాడి చేసింది. కానీ ఈసారి వారు ఎదుర్కొన్నది భయపడిన ప్రజలు కాదు, తమ మాతృభూమిని కాపాడే వీరులు. రాయలవారి ఖడ్గం మెరిపించింది. ప్రజలు ధైర్యంగా పోరాడారు. బాలురు నీళ్లందించారు. వృద్ధులు గాయపడిన వారిని చూసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించారు. చివరకు శత్రువు ఓడిపోయాడు. శత్రువు రాజును రాయలవారి ముందు తీసుకొచ్చారు. అప్పుడు రాయలు అతడిపై దయ చూపించారు. "విజయం కేవలం శక్తితో కాదు, ధర్మంతో కూడా రావాలి" అని చెప్పారు. యుద్ధం ముగిసింది. గ్రామం మళ్లీ ప్రశాంతమైంది. ప్రజలు కలిసి పాడైన ఇళ్లను తిరిగి నిర్మించారు. రాయలు వారికి ధాన్యాలు, సహాయం అందించారు. ఆయన చెప్పారు, "ప్రతి ఇల్లు ఒక కోట, ప్రతి పౌరుడు ఒక సైనికుడు. మన మాతృభూమిని కాపాడేది మనందరం కలిసే." కొద్ది కాలంలో విజయనగరం మళ్లీ పూర్వ వైభవంతో కళకళలాడింది. బజార్లు మళ్లీ జనంతో నిండిపోయాయి. దేవాలయాలు మళ్లీ ఘంటారావాలతో మార్మోగాయి. హంపీ రథం ముందు నిలబడి రాయలవారు తన రాజ్యాన్ని గర్వంగా చూశారు. అది కేవలం ఒక సామ్రాజ్యం కాదు, బాధ్యతను గుర్తించిన ప్రజలతో నిలిచిన మహాసంస్కృతి. ఇదే విజయనగరం, మన చరిత్ర, మన గర్వం. మన చరిత్ర కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీ సపోర్ట్ మాకు కావాలి. ధన్యవాదాలు.